ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా శుభవందనములు తెలియపరుస్తూ ఉన్నాం. నేటి వాగ్దానము దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనము 3వ లైన్ చదువుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదివినట్లయితే, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లో క్షేమాభివృద్ధి అంటే, 30 దినముల వరకు దర్యావేష్ అనే రాజుకు వారి మనవులను చెప్పాలి. ఎవరికి వారి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ చెప్పుకోకూడదు. ఈ విధంగా రాజుకు తప్ప ఎవరన్నా ప్రార్థన చేసినా వారిని సింహం బోన్లో వేస్తారని ఒక శాసనం. అది తెలుసు కూడా దానియేలు దేవుడే క్షేమాభివృద్ధిని కలుగజేస్తాడు అని దినమునకు ముమ్మారు తన ఇంటి పై గదిలోనికి వెళ్ళి కిటికీలు తెరిచి యెరూషలేము మందిరం వైపు చేతులెత్తి ప్రార్థించాడు. తన స్నేహితులు అది గమనించి రాజుకు చెప్పి సింహం బోన్లో వేయించారు. అయినా దానియేలు రాత్రంతా సింహం బోన్లో ఉండి ప్రార్థించినప్పుడు దానియేలుకు దేవుడు క్షేమాభివృద్ధిని కలుగజేసి సింహపు నోళ్లను ముయించి దానియేలును క్షేమంగా దేవుడు రక్షించాడు. నేటి దినాన నువ్వు యథార్థమైన భక్తి చేస్తే దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. ఇంకొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీకు వందనములు చెల్లిస్తున్నా. యథార్థవంతులను మీరు క్షేమాభివృద్ధి కలుగజేసేటటువంటి దేవుడు. దానియేలు యొక్క భక్తి, ప్రార్థన, విశ్వాసము నీవే క్షేమాన్ని కలుగజేసేవాడు అని నమ్మి ప్రార్థించడం ద్వారా దానియేలుకు క్షేమాన్ని కలుగజేశారు. నేటి దినములలో నీ యందు విశ్వాసముతో యథార్థమైన భక్తి చేయవారిని అందరిని కూడా దానియేలు వలె రక్షించి వారి కుటుంబానికి, వారి పిల్లలకు, వారికి కలిగిన సమస్తమునకు క్షేమాభివృద్ధిని కలగజేసి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.